శ్రీ గణేశాయ నమః. మాతాపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. శ్రావణ మాస ప్రారంభం. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్నటువంటి 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారకుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెప్తారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడినటువంటి మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది అని వేద పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శివారాధనకు ఎంతో విశిష్టత. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుంది. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయి అని శాస్త్రవచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగించిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కో రోజుకు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు. ఇకపోతే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చెప్పాలి. దీంతో వాళ్ళు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. శ్రావణ మాసంలో గరుడ పంచమి అత్యంత ముఖ్యమైన రోజు. గరుత్మంతుడు తన తల్లి వినత దాస్యం నుండి విముక్తి పొందడానికి నాగుల కోరిక మేరకు ఇంద్రుడి వద్ద నుండి అమృత భాండాన్ని తెచ్చి ఇచ్చాడు. గరుత్మంతుని నిజాయితీకి మెచ్చిన ఇంద్రుడు అనేక వరాలను ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు గరుడుని మాతృప్రేమకు, భక్తికి ముగ్ధుడై ఆయనను తన వాహనంగా చేసుకున్నాడు. నాగులకు అమృతం దొరికిన రోజు కనుక, గరుడు విష్ణువుకి వాహనంగా మారిన రోజు కనుక ఈ రోజుకు గరుడ పంచమి, నాగ పంచమి అని పేర్లు వచ్చాయి. ఈరోజు మట్టితో చేసిన నాగ ప్రతిమను గాని, ముగ్గులతో నాగుల బొమ్మను గాని చిత్రించి పూజ చేసుకోవాలి. గరుడ పంచమి వ్రతాన్ని 10 ఏళ్లు చేస్తే అన్నదమ్ములు ఆరోగ్యంగా ఉండి ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందుతారు. ఇంకో వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి.
తర్వాత 9 ముడులతో తోరాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం భద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహి మే రమే అని పఠిస్తూ కంకణం చేతి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ యొక్క వ్రతాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. శ్రావణ మాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. ఇక శుక్ల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభించడం చేస్తూ ఉంటారు. ఇక కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విద్య, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి ఈ శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సినటువంటి విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప.